కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు అన్యం వెంకటరెడ్డి తండ్రి పాపిరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నందున పార్టీ నుండి సస్పెండ్ చేసినట్టు పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు అన్యం అంజిరెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా రామలక్ష్మీపురం గ్రామంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమాల సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. రామలక్ష్మీపురం గ్రామం, కోదాడ మండలం, తెలంగాణ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈరోజు తెలంగాణ వచ్చిన సందర్భంగా మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, బొల్లమల్లయ్య గారి ఆదేశాల మేరకు జెండా ఎగరేసే కార్యక్రమం చేసినాము. అంతేకాకుండా చేసి అందరికి పాల్గొన్నందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ మరి మన ఊరిలో పార్టీకి వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ పార్టీని చాలా రకాల ఇబ్బంది పెడుతున్నటువంటి అప్రతిష్ట తీసుకుంటున్న అన్యం వెంకరెడ్డి అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇది ఏకగ్రీవంగా గ్రామ శాఖ ఆధ్వర్యంలో తీసుకున్న గ్రామ పెద్దలతో తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే పార్టీకి అప్రతిష్ట చేసే కార్యక్రమాలు ఎక్కువ చేసుకొస్తుండు. పార్టీని అడ్డం పెట్టుకొని చాలా ఆస్తులు సంపాదించుకుంటూ అక్రమ వ్యాపారాలు చేసుకుంటూ పార్టీకి అప్రతిష్ట చేసుకొస్తుంది. మెయిన్ అందుకోసం సస్పెండ్ చేస్తున్నాం. అన్యం వెంకరెడ్డి టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చాలా ఇల్లీగల్ పనులు చేసుకుంటూ పార్టీ పేరు వాడుకుంటూ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నాడు. తన పార్టీని విమర్శించడం, అవతల కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి కుమ్మక్కయ్యి ఇక్కడ విషయాలన్నీ బయటకు చెప్పడం. గత ఎలక్షన్లో కూడా, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అతను పని చేయలేదు. అతని విషయాలు మొత్తం తెలిసినాయి. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి అతను ఈరోజు గ్రామ శాఖ ఆధ్వర్యంలో సస్పెండ్ చేయడం జరిగింది.